బాధపడు. ఆ చెంచురామయ్య చెత్త రాజకీయం నడుపుతున్నాడు. నన్ను అటాక్ చేయలేక నా కుటుంబ సభ్యుల మీదకి వస్తున్నాడు. మీ ఇద్దరిలో ఎవరో ఒక రాజకీయ సన్యాసం చేస్తేనే ఈ ఊరు బాగుపడుతుంది. నేను ఎందుకు చేస్తాను రా? ఆ చెంచురామయ్య గారి చేతే రాజకీయ సన్యాసం చేయిస్తాను. పదబాబు, అబ్బాయిలు అమలు తీసుకెళ్ళమ్మా. ప్రతిదానికి నాకు అడ్డొస్తున్నా. నా కడుపులో చెడబుట్టేవరాను. బయటికి మొదటి రోజు రాత్రి నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయాను కదూ. నేను పౌరుషం ఉన్న మగాణ్ణి. పందెం గెలిచే నిన్ను గెలుచుకుంటాను. ఆ రోజు నువ్వు ప్రశ్నలు వేసావు కదూ. ఈ రోజు నేను నిన్ను 3 ప్రశ్నలు వేస్తాను. నువ్వు సమాధానం చెప్తే నేను ఓడిపోయినట్టు, చెప్పలేకపోతే నేను గెలిచినట్టు. ఏమిటా ప్రశ్నలు? ఉండు, ఒకవేళ నువ్వు సమాధానం చెప్పలేకపోయావనుకో, మొదటి ఓటమికి గట్టిగా నా పెదవుల మీద ముద్దు పెట్టాలి. రెండో ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే నన్ను గట్టిగా కౌగులించుకోవాలి. మూడో ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే నేను ఎక్కడ ముద్దు పెట్టినా అభ్యంతరం చెప్పకూడదు. ఏంటి అన్నిటికీ ఊ అంటావు? పందానికి రెడీనా? రెడీ. సరే, మొదటి ప్రశ్న. పచ్చని పొదలో విచ్చుకొని ఉంటుంది, ముట్టుకోగానే కస్సుమని గుచ్చుకుంటుంది. ఏమిటది? షవర్ బాతేం కాదు, ఇది పొడుపు కదా. సమాధానం చెప్పు. తెలీదు. మొగలి పొదలో మొగలి పువ్వు. ఓడిపోయావుగా. పెట్టు, ముద్దు పెట్టు. పెట్టు పెట్టు. అన్నీ ఒకేసారి ప్లీజ్. అదేం కుదరదు, దేనికదే. పెట్టు పెట్టు పెట్టు. అబ్బా, ఊపిరాడినివరా. అయినా ముద్దు ఇంతసేపా? మనం ముద్దు పెట్టుకునే పందెం కాసుకున్నాం గాని ఎంతసేపు అని హద్దులు పెట్టుకోలేదుగా. సర్లేండి, ఆ చూపులు మాని రెండో ప్రశ్న వేయండి. సరే, ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో పెట్టుకునేది ఏమిటది? అదేమిటంటే ఓడిపోయావు. కౌగిలించుకో. కరెక్ట్ సమాధానం మీరు చెప్తేనే కౌగిలించుకుంటాను. ఓహో, పట్టుకునేది అద్దం, పెట్టుకునేది బొట్టు. కౌగిలించుకో. కౌగిలించుకో. నా వల్ల కాదు బాబు. అప్పుడే అయిపోయిందా? మూడో ప్రశ్న ఉంది. అడగండి. అవసరమైనప్పుడు తెరుచుకుంటుంది, అయిపోయాక ముడుచుకుంటుంది. ఏమిటది? అవసరమైనప్పుడు తెరుచుకుంటుందా, అయిపోయాక ముడుచుకుంటుందా? ఏంటబ్బా ఇది? ఏంటబ్బా ఇది? తెలియలేదా? వెరీ సింపుల్. మనం నేల మీద పరుచుకునే చాప. ఓడిపోయావు. ఓడిపోయాను. ముద్దు పెట్టుకోండి. నేను పెదాల మీద ముద్దు పెట్టుకుంటానని చెప్పలేదే. ఎక్కడ పెట్టుకుంటారు ముద్దు? పడుకో, చెప్తాను. కళ్ళు మూసుకో.
నేను ఇప్పుడే వస్తున్నాను. హలో, ఆయన బయలుదేరారండి. ఆయన ఎవరు మీరు? ఇది సాగర్ గారి నంబరేనా? అవును. ఆయన బయలుదేరారా? బయలుదేరారండి. థ్యాంక్స్ అండి. హలో హలో హలో, హలో. ఏమిటి మొగుడు ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళాడా అని ఆలోచిస్తున్నావా? భానుమతి, యా, ఆయన బయటికి వెళ్ళిన సంగతి నీకెలా తెలుసు? కేంద్ర మంత్రి కూతుర్ని టెలిఫోన్ ట్యాపింగ్ లో కర్ణాటకలో గవర్నమెంటే పడిపోయింది. యునో, అంటే నువ్వు అమ్మవారి సాక్షిగా కరెక్ట్ గా ఉన్నావో లేదో తెలుసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాను. నా సారీ వినాలనుందా? మీ ఆయన ఏ శారీని వెతుక్కుంటూ వెళ్ళాడో చెప్పనా? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నువ్వు నిద్రపోలేదా? మీరు నిద్రపోనిస్తేగా. అంటే ముందు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. బామ్మకి బాగోలేదని ఫోన్ వస్తే వెళ్ళొచ్చాను. ఆ మాట ప్రమాణం చేసి చెప్పండి. శ్రవంతి, ఏమిటిది? వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అని అడగను దానివి, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో అని నిలదీస్తున్నావేంటి? అప్పుడు నా మొగుడు శ్రీరామచంద్రుడని భ్రమ. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తూ కథల్లోకి దూరే వ్యక్తి అని తెలిసి సిగ్గు, అసహ్యం. శ్రవంతి, నువ్వు పొరబడుతున్నావు. కాదు, కళ్ళారా చూశాను కాబట్టి అడుగుతున్నాను. అమ్మకు బాగోలేదని ఎందుకు అబద్ధం చెప్పారు? మీరు వెళ్ళారే, దాని పేరేంటి? అంటే నన్ను అనుమానించి డిటెక్టివ్ పనిచేసావన్నమాట. ప్రశ్నలు అడగాల్సింది నేను. నా మెళ్ళో తాళి కట్టి 4 రోజులు నేను పడక సుఖం ఇవ్వలేదని పాత కథ తెరవడమేనా? శ్రవంతి, అరవకండి. ఆ అమ్మాయి పేరు రమణి. మన పెళ్లికి ముందే పరిచయం. పెళ్ళైనా మీ మధ్య సంబంధం మాత్రం ఆగలేదు. చిచి, నోర్మై, ఎందుకు ముయ్యాలి నోరు? ఆడది మగవాడి ప్రేమను కోరుకుంటుంది. మగవాడు మాత్రం ఆడదాని పొళ్ళే కోరుకుంటాడని మీరు నిరూపించారు. శ్రవంతి, ప్రేమించే ఆడదిలా ప్రవర్తించదు. కన్ను చూసినంత నిజం కాదు. నీలాంటి ఆడవాళ్ళు 7 అడుగులు వేయగలరు, కానీ అహంకారంతో 7 జన్మల దూరంలో ఆగిపోతారు. రంకు నేర్చిన వాడు వేదాంతం చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఇది కవిత్వం రాసిన చెయ్యేనా? ఇది ప్రేమలేఖలు రాసిన చెయ్యేనా? ఆఖరికి ఓ చెడిపోయిన దానికోసం నన్ను కొడతారా? ఆమె చెడిపోలేదు. అసలు జరిగింది నాకేం చెప్పదు. నేనేం విన్ను. నా భర్త కడిగిన ముత్యం అనుకున్నాను. గాలికి ఎగిరే ఎంగిలి విస్తురా కనుకోలేదు. 100 సంబంధాలు చెడిపోయినా నా 100 ఏళ్ల జీవితంలో తప్పటడుగు వేయకూడదని నిరీక్షించి మీలాంటి క్యారెక్టర్ లేని మనిషిని కట్టుకోవడం నాది పొరపాటు. పేదవాడని చూడకుండా మేడలోకి తీసుకురావడం నాదే తప్పు. నాదే తప్పు. తప్పు నీది కాదు, నాది. డబ్బున్న వారికి అహంకారం ఉంటుందని తెలిసి, నిన్ను చూడ్డానికి వచ్చే ప్రతి మగాణ్ణి ప్రశ్నలతో కాలుస్తావని తెలిసి, మీది ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ కుటుంబం అని తెలిసి నీ మెళ్ళో తాళి కట్టడం నేను చేసిన నేరం. పేదవాణ్ణి మేడలోకి తెచ్చావా?
నీళ్లలో ఉన్న చేపను ముక్కున పెట్టుకు వెళుతున్న కొంగ చూసావా నిన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తున్నానో అందంట. ఇప్పుడు నా బ్రతుకు నీళ్లలోంచి బయటపడ్డ చేప బ్రతికి. వెళ్ళిపోతున్నాను. నువ్వు కోరుకున్నట్టు కడిగిన ముచ్చులాంటి మొగుడే నీకొస్తాడు. విడాకుల నోటీస్ పంపుతాను. మొగుడి కోసం ప్రశ్నాపత్రం సిద్ధం చేసుకో.